అవును, అర్జెంటు పని అయి ఉంటుందిలే. వెళ్ళిరండి బాబు, మనం ఎలానూ మళ్ళీ కలవాలిగా. మనవడా, ఇంటిదాకా వెళ్ళి పట్టుమని 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోనివ్వలేదని మీ మావయ్య బాధ. ఒకవేళ నీకు నిజంగా ఆఫీసులో ఇబ్బందే ఉంటే మానేసి మరో పని చూసుకోరాదు. అన్నయ్య వాళ్ళకి ఈ విషయం చెప్తారా లేదా? చెబుతాను. ఏంటి ప్రభు నువ్వు ఇలాంటప్పుడు అమ్మాయిని ఇంట్లో వదిలేసి నువ్వు షాప్ లో కూర్చున్నా? పద ఇంటికెళ్దాం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురు లేచిపోయిందని చెప్పడం మానేసి చచ్చిపోయిందని చెప్పడం అలవాటు చేసుకుంటున్నాను. తాళి కట్టించుకునేటప్పుడు తలంచుకునే కూతురు కావాలి కానీ తల్లిదండ్రులు తల దించుకునేలా చేసుకుంటారు. నాకు అక్కర్లేదే. ఇంకా చూస్తావేంటే? పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏడుస్తారు, పెద్ద అయ్యాక అమ్మ నాన్నలు ఏడిపిస్తారు అంటే నమ్మలేదు లక్ష్మి. ఇప్పుడు దీని విషయంలో అది అక్షరాలు నిజమైంది. ఇంకా ఏమిటో ఇక్కడ నిలబడ్డా? వాడేం తండ్రిరా, పుట్టెడు కష్టంతో కూతురు ఇంటికొస్తే బయటికెళ్ళమంటున్నాడు. లేకపోతే హారతిచ్చి లోపలికి పిలుస్తారా? కట్టుకున్న భర్తకు విడాకులిచ్చేసి కాపురం నాశనం చేసుకుంది చాలక కుటుంబం పరువు వీధిపాలు చేసిన కూతుర్ని ఏ తండ్రైనా ఇంట్లోకి రానిస్తాడా? ఇష్టం లేని భర్తతో ఆ అమ్మాయి మాత్రం ఎన్నాళ్ళు కాపురం చేస్తుందండి? మన ఇష్ట ప్రకారం జీవితమే ఉండదు. అందుకని జీవితం వద్దనుకుంటున్నామా? సర్దుకుపోయి బ్రతకటంలా? అలాంటిది కట్టుకున్న భర్తతో సర్దుకుపోకుండా విడాకులు తీసుకుంటుందా? సర్లేండి, అయినా టీవీలో సినిమా గురించి అంత కోపడతారెందుకు? సినిమా అయినా జీవితమైనా మనుషులు వాళ్ల మధ్య ఉండే సంఘటనలేగా ఉండేది. కష్టం గురించి కష్టపడిన వాళ్లకేరా తెలుస్తుంది. భర్తతో కలిసుండి కాపురం చేయడం కూడా కష్టమేనా? దానికోసం విడాకులు తీసుకుంటారా? విడాకులు అడిగింది అంటే ఆ అమ్మాయి మనసులో ఎంత బాధుందో ఆలోచించాలి కదా నాన్న. ఆహా, అప్పుడే కష్టాల గురించి కాపురాల గురించి మాట్లాడేంత పెద్దదానివయ్యావా నువ్వు? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం. భర్త సంసారం గురించే ఇంకా పూర్తిగా తెలీదు. విడాకుల గురించి నీకెందుకు? విడాకులంటే నువ్వు కూరలో వేసే కరివేపాకు కాదు. ఇద్దరిని విడదీస్తూ 2 కుటుంబాల్ని 2 వంశాల్ని నాశనం చేసే విషపుటాకు. అయినా దాని గురించి నీకెందుకమ్మా? అమ్మా, ఇంకే సినిమాలు లేనట్లు ఇప్పుడు ఆ పాడు సినిమా చూడటం అవసరమా? ముందా ఛానల్ మార్చు. అసలు విడాకులనే మాట వింటేనే నాకు చిరాకు. వెయ్యి మంది అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే కలిసే ఒక జంటని విడాకులతో విడదీసే ఈ దరిద్రాన్ని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళననాలి. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? వెళ్ళి అల్లుడి గారికి ఏం కావాలో చూసుకో. నీకు తెలియాల్సింది అది, ఇది కాదు. ఏమైంది సావిత్రి? దేని గురించి అలా బాధపడుతున్నావు? చూశారుగా, విడాకుల గురించి మా నాన్న ఏమంటున్నారు? ఓ అదా, వాళ్ళేదో సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. జీవితం సినిమాలా ఉండదు సావిత్రి. నాకు ఈ మధ్య అర్థమైంది. విడాకులు తీసుకున్నందుకు సినిమాలో ఆ తండ్రి పొమ్మన్నట్టు ఏ తండ్రి పొమ్మనడు.
కష్టంలో వచ్చిన కూతుర్ని ఇంకా కష్టపడమని ఏ తల్లిదండ్రులు వదిలేస్తారు చెప్పు? మా నాన్న గురించి మీకు తెలీదు. తప్పు చేస్తే ఎక్కడ ఎవరు తన కూతుర్ని ఒక మాట అంటారన్న భయంతో నేనే పని చేసినా నన్ను తిట్టేవారు. ఒకరు మాట అంటారు అన్న ఊహనే భరించలేని మా నాన్న రేపు ఊరంతా మీ అమ్మాయి విడాకులు తీసుకుందంట అనే వాస్తవాన్ని ఎలా తట్టుకుంటారు? అందుకే మా నాన్న నన్ను క్షమించడు. రేపటి గురించి అన్నీ ఎందుకు ఇప్పుడే ఊహించుకుంటావు? ఊహ కాదు, జరగబోయే వాస్తవం అదే. నాకన్నీ తెలుసు. నేను చేస్తున్నంత తప్పని కూడా తెలుసు. దానివల్ల నేను బాధపడుతూ మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నానని కూడా తెలుసు. విడాకులు తీసుకుని నేను సాధించేదేమీ లేదు. అవమానాలు, కష్టాలు తప్ప. కానీ ఏం చేయను? గతం మర్చిపోయి కొత్త జీవితం గడపాలనుకున్నా. అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. అది చేసిన ఒక తప్పుకు ఇప్పటికీ నాతో తప్పు చేయిస్తూనే ఉంది. అయినా నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పటికీ దాని మాట వినడం తప్ప. ఏంట్రా అట్మాస్ఫియర్ కొత్తగా ఉందా? ఈ బొకేలు, ఈ హడావుడి ఏంట్రా? అంటే మ్యాటర్ తెలీదా నీకు? ఏం మ్యాటర్రా? ఏంటంటావేంట్రా, మన కంపెనీ మారబోతోంది. ఏం మారుతుందిరా? అవే వాల్స్, అవే చైర్స్ కదా. అన్నీ అవే కానీ బాస్ చైర్లో పర్సన్ మారబోతున్నారా. ఏంట్రా, బాస్ మారుతున్నారా? సేమ్ షాక్ నాకు తగిలిందిలేరా. అయినా తెల్లవారేసరికి బాస్ మారటం ఏంట్రా? రాత్రికి రాత్రి మారిపోయారంట. నిన్న ఈవినింగ్ వెళ్లేటప్పుడు కూడా ఎవరు ఈ మాట చెప్పలేదే. రాత్రికి రాత్రి జీవితాలే మారిపోతున్నాయి. బాస్ మారితే ఎంత? బాస్ మారితే మారాడు, మనల్ని మార్చరు కదా. కష్టపడే వాళ్ళకి పనెక్కడైనా దొరుకుతుంది. నువ్వు మాట్లాడేది కష్టపడే వాళ్ళ గురించి. మా ఆయనకి చేతకాందే అది. వచ్చే ఎండి ఎలా ఉంటారో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. కొంతమందికి పని చేస్తే నచ్చుతుంది, మరి కొంతమందికి పంపు కొడితే నచ్చుతుంది. వచ్చేవారు ఏటైపో. ఏ బాస్ వచ్చినట్టున్నారు. బాస్ వచ్చారు, పదండి. Let's Come go. on. పక్షుల్ని ప్రేమించటం అంటే ప్రకృతిని ప్రేమించటం అన్నమాట. సో మీలో ప్రేమించే గుణం ఎక్కువే ఉన్నట్టుంది.
నేను మీ పక్కనుండాలి. నా పక్కన? ఇక్కడ ఖాళీ లేదుగా. అక్కడ కాదు, ఇక్కడ. నేను చెప్పిన దాన్ని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి. జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని. ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్. నేనొచ్చేసరికి బొకేస్ పట్టుకొని ఇలా టైం వేస్ట్ చేసే కన్నా ఎవరి పనుల్లో వాళ్ళుంటే సంతోషించేదాన్ని. పోనీలేరా, ఏ ముసలోడో రాకుండా అందమైన అమ్మాయి ఓనర్గా వచ్చింది. అమ్మాయి అందంగా ఉందని ఆనందపడకురా. చూసావుగా బొకే ఇస్తే ఎంత పెద్ద డైలాగ్ వేసిందో. నిజమేరా, తనకి తలెత్తి చూసే వాళ్ళకంటే తల దించుకుని పనిచేసే వాళ్ళంటే ఇష్టంలా ఉంది. ఇలా మాట్లాడుతూ ఉండండి. వచ్చి చూసిందంటే పనిలోంచి పీకేస్తుంది. సరిపోతుంది. ఏంటి ఆమె గురించి బాగా తెలిసిందల్లా మాట్లాడుతున్నావు? అంటే ఆడవాళ్ళం కదా, మనిషిని చూడగానే మనస్తత్వం అర్థమవుతుంది. సార్, మేడం గారు రమ్మంటున్నారు. సరే, వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? yes, come in. నేనీ కంపెనీకి ఎండీగా వస్తానని ఊహించుండవు కదూ? నువ్వెలా ఫీల్ అయ్యావో కానీ నేను కొన్న కంపెనీలో నిన్ను చూసి నేను షాక్ అయ్యాను. మొత్తానికి కలిసి బ్రతకలేకపోయినా ఒకే ఆఫీస్లో కలిసి పనిచేయబోతున్నావన్నమాట. ఏంటి సత్య, ఏం మాట్లాడావు? ఓ, గతం ఇంకా మర్చిపోలేదా? ఏంటో అప్పుడలా గడిచిపోయింది. వెంట పడటం, నువ్వు లేకపోతే బ్రతకలేను అనటం తలుచుకుంటేనే చాలా సిల్లీగా అనిపిస్తోంది. అవన్నీ మనసులో ఏం పెట్టుకోవద్దు. ఫర్గెట్ ఎవ్రీథింగ్. రియల్లీ చాలా అన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను కదూ? అవన్నీ వదిలేసి ఎలాగో ఒకే ఆఫీస్లో ఉంటున్నాం కాబట్టి బీ లైక్ ఏ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే మేడం. అదిగో మళ్ళీ మేడం అంటావు. నేను సత్యాన్ని పిలుస్తున్నాను, నువ్వు ఊర్మిళాని పిలువు. చాలు, కూర్చో. ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్? ఏదో చెప్పావే,
16 అనాల అచ్చ తెలుగు ఆడపిల్ల, బాపు బొమ్మ, నండూరి ఇంకి అంటూ ఆ అమ్మాయి దొరికిందా? పెళ్లి కూడా అయిపోయింది, చెప్పాను కదా. నేను చాలా మర్చిపోయాను, అందులో నువ్వు చెప్పిన మాటలు కూడా. ఎనీహౌ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మొత్తానికి నా మైండ్ సెట్ అయింది, నీ లైఫ్ సెట్ అయింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్స్గా మన కొత్త జీవితం స్టార్ట్ అవుతోంది. ఓకే సత్య, నేను ఇక్కడ చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఓకే. ఏంట్రా ముందే పరిచయం ఉన్నట్టు అంతసేపు మాట్లాడింది? అదేం లేదురా. మరేంటి పెళ్ళైనట్టు లేదు? ఆఫీస్లో అందగాడవని నిన్ను ట్రై చేస్తుందా ఏంటి? ముందే పెళ్ళైపోయిందని చెప్పరా బాబు, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. మర్చిపోతే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకొస్తాను సత్య? మర్చిపోవడానికి నువ్వు వస్తువి కాదు, నా మనసువి. కోట్లు పెట్టి ఈ ఆఫీస్ కొన్నదే నీకోసం. నిన్ను నీ మనసుని రెండిటిని దక్కించుకుంటాను. అందుకే ఇంత దగ్గరగా వచ్చాను. ఏంటమ్మా, అల్లుడి గారు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వస్తూనే ఉంటాడులేరా, ఆఫీసులో ఏదో పనుండి లేట్ అయి ఉంటుంది. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఏంటి మామ్మ, నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు? నీకు 100 ఏళ్లు మనవడా, నీ గురించి ఇలా అనుకున్నావు, అలా వచ్చేసావు. అవునా? అయితే స్వీట్ తీసుకోండి. తీసుకోండి. మీ ఆవిడికని తెచ్చింది నాకెందుకులే బాబు. సావిత్రి కోసం కాదు మామ్మ, ఇది నీకోసమే తెచ్చాను. ఇది హైదరాబాద్లోనే స్పెషల్ స్వీట్. చూసావట్రా, నా మనవడికి మనమంటే ఎంత ప్రేమో. సావిత్రి, ఓసారి ఇలారా. ఏంటండి? ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏంటి బాబు అది? సావిత్రి చదువు కంటిన్యూ చేయడానికి కాలేజ్ నుంచి అప్లికేషన్ తెచ్చాను మావయ్య గారు. పెళ్ళైన పిల్లకి చదువెందుకు బాబు? అవును బాబు, ఇప్పుడు దీనికి చదువేంటి? చదువుకి అప్పుడు ఇప్పుడని ఏం ఉండదు మావయ్య, ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. ఇప్పుడంత అవసరం దీనికేముంది బాబు? చదువు అవసరం కాదత్తయ్య, హక్కు. కష్టాల్లో నడిపించేది గెలిపించేది చదువే. ఇప్పుడు దానికంత కష్టమే వచ్చింది బాబు. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే మీరున్నారు. ఇంటిని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలదా? నేను లేనప్పుడు చదువు తనకు ఉపయోగపడుతుంది కదా మావయ్య. నువ్వెక్కడికెళ్తావు బాబు? అదే, నేను ఇంట్లో లేనప్పుడు, బయట ఊళ్ళకి క్యాంపులకి వెళ్ళినప్పుడు సిటీలో తిరగటానికి చదువుకుంటే మంచిది కదా అని, అంతే. మరీ అంత చదువు ఆడపిల్లకి అవసరం లేదులే బాబు. ఏ, మేం ఏమంత చదువులు చదివామని శుభ్రంగా కాపురం చేసుకోవట్లేదా? ఎందుకనత్తయ్య, తరాలు మారిన ఆడపిల్ల చదువు విషయంలో ఆలోచనలు మారట్లేదు. చదువుకి సరస్వతమ్మ అని పేరు పెట్టి ఆ అమ్మ ఆడపిల్లకి అవసరం లేదంటారే? చదువుకి లింగభేదం లేదు, ఎవరు చదువుకున్నా వస్తుంది. మీలాగా ఆలోచిస్తే అంతరిక్షంలోకి ఒక ఆడపిల్ల వెళ్లగలిగేదే కాదు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక మహిళ ఎక్కగలిగేదీ కాదు, సంవత్సరాల పాటు ఒక స్త్రీ దేశాన్ని ఏలగలిగేదీ కాదు. మగవాడికి చదువనే రెక్కలిస్తే అందనంత దూరం ఎగిరిపోతాడు. అదే ఓ ఆడపిల్లకిస్తే తన రెక్కల నీడన కొన్ని తరాల్ని తయారు చేస్తుంది.
ఆడపిల్లంటే ఇంటి ముందు ముగ్గు, వంటగదిలో వస్తువు, పడగదిలో పడుకునే పరుపేమీ కాదు. తన పేగుకే ప్రాణం పోయేగల సృష్టి. ఆ సృష్టికి స్వేచ్ఛనివ్వండి, అద్భుతాలు చేస్తుంది. నాకన్నా గొప్పగా నా బిడ్డని ఎవరూ చూసుకోలేరనుకున్నాను. ఇక్కడికి వచ్చాక నా బిడ్డ మీద నీకున్న ప్రేమను చూశాక నాకన్నా గొప్పగా చూసుకునే భర్త దొరికాడని అర్థమైంది బాబు. నీ భార్యని ఎలా చూసుకోవాలో నీకన్నా మాకెక్కువ తెలియదని అర్థమైంది బాబు. నీ ఇష్టం. బాబు, నా కూతురికి మంచి భర్త దొరికాడు అనుకున్నాను. కాదు, దేవుడు దొరికాడు.